హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుజీరవ్వ బెల్లంతో మంచి స్పాంజిలను కేక్ తయారు చేద్దాం. ఆ కేక్ తయారు చేయాలంటే దానికి కావాల్సినవి ఫస్ట్ 1 కప్ సుజీరవ్వ తీసుకోండి. 1 కప్పుతో తీసుకున్న సుజీరవ్వని మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ చేయాలి. మరీ ఎక్కువ పౌడర్ చేయొద్దు, కొంచెం రవ్వగా ఉండాలి, లైట్గా. మరీ రవ్వలా ఉండకూడదు, మరీ పిండిలా ఉండకూడదు. ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ కర్డ్ తీసుకోండి, పెరుగు తీసుకోండి. 1/2 కప్పు పెరుగు తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. విస్కర్తో బాగా మిక్స్ చేయండి. బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే విధంగా బాగా మిక్స్ చేయండి. మనం సుజీరవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ బౌల్తో 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలి. తురిమిన బెల్లం వేయాలి. తురిమిన బెల్లం వేస్తే విస్కర్తో బాగా మిక్స్ చేస్తే బాగా కరిగిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. గడ్డగడ్డలుగా బెల్లం వేయొద్దు. ఇప్పుడు మనం 1/2 కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. వేరుశనగ నూనె కానీ నెయ్యి కానీ అటువంటివి ఏమి యాడ్ చేయొద్దు. అటువంటి యాడ్ చేయడం వల్ల స్మెల్ వచ్చేస్తుంది, కేక్ టేస్ట్ అంత బాగుండదు. మళ్ళీ వెన్న యాడ్ చేయొచ్చు, బటర్ ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు, కానీ నెయ్యి కానీ వేరుశనగ నూనె కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ అటువంటి ఆయిల్స్ని అసలు యాడ్ చేయొద్దు. స్మెల్ లేని, ఫ్లేవర్ లేని ఆయిల్స్ మాత్రమే యాడ్ చేయండి. 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్న సుజీరవ్వని కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా మిక్స్ చేయండి. ఫస్ట్ మనం ఏ డైరెక్షన్లో స్టార్ట్ చేసామో మిక్స్ చేయడం, అదే డైరెక్షన్లో లాస్ట్ వరకు విస్కర్తో మిక్స్ చేయండి. ఇప్పుడు మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడం కోసం 1/2 కప్పు వరకు మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ కొద్దిగా వేసుకుంటూ మిల్క్ యాడ్ చేయండి. విస్కర్తో బాగా మిక్స్ చేయండి. కేక్ మంచి ఫ్లేవర్ రావడం కోసం వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ వేసిన తర్వాత బాగా విస్కర్తో మిక్స్ చేయండి. వెనిలా ఎసెన్స్ లేని వారు ఎలాచీ పౌడర్ కూడా వేయచ్చు. ఎలాచీ పౌడర్ కన్నా వెనిలా ఎసెన్స్ వేస్తే కేక్ తినే ఫీలింగ్ వస్తుందండి. వెనిలా ఎసెన్స్ మ్యాక్సిమం వేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసిన తర్వాత బ్యాటర్ని 1/2 అవర్, ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. మనం ఇప్పుడు కేక్ని బేక్ చేయడానికి ఒక కేక్ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు మొత్తం అప్లై చేయాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని పడేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన బ్యాటర్ని తీసుకోవాలి. ఆ బ్యాటర్లోకి ఆ బ్యాటరు కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. థిక్గా ఉంటే మిల్క్ యాడ్ చేసుకొని
కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మరీ థిక్గా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మీడియం ఉండాలి. అర స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూను బేకింగ్ సోడా తీసుకోవాలి. ఉండలు ఎటువంటివి లేకుండా బాగా మిక్స్ చేయండి. విస్కర్తో బాగా కలపండి. సేమ్ డైరెక్షన్లోనే కలపాలి. కేక్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా బాగా కుదరాలి అంటే కంపల్సరీ 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ కానీ 2 స్పూన్స్ మైదా అయినా ఏదైనా యాడ్ చేయొచ్చు. నేను మాత్రం 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. బ్యాటర్లోకి ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. మీ దగ్గర ఏది ఉంటే అది, డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదు, టూటీ ఫ్రూటీ అయినా పర్వాలేదు, ఏదైనా పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా విస్కర్తో బాగా మిక్స్ చేయండి. మనం కేక్ బౌల్ తీసుకొని అందులోకి మిక్స్ చేసిన బ్యాటర్ని మొత్తాన్ని వేయాలి. వీడియోలో చూపించినట్టు మొత్తం స్ప్రెడ్ అయినట్టు వేయండి మొత్తం బ్యాటర్ని మొత్తాన్ని. దాని మీద డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీ కొంచెం వేయండి. ఒక పావుగంట ముందే ఇసుకని ఇలా వేడి చేసుకోండి. వేడి చేసుకున్న తర్వాత అదిగోండి మనం బ్యాటర్ని వేసాం కదా, ఆ బౌల్లో పెట్టండి. అందులో దానిపైన బాగా అడ్జస్ట్ చేయండి. క్యాప్తో క్లోజ్ చేయండి మొత్తం. ఒక 20-30 మినిట్స్ తర్వాత చూడండి, ఓపెన్ చేసి చూస్తే కేక్ అనేది బేక్ అయిపోతుంది. చాకుతో అయినా స్పూన్తో అయినా చెక్ చేసి చూడండి, బాగా బేక్ అయిందో లేదో తెలుస్తుంది. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే తడిగా ఉన్న క్లాత్తో మొత్తం కవర్ చేయండి. అప్పుడు కేక్ అనేది చాలా స్పాంజీలా వస్తుంది. కాసేపు పక్కన పెట్టేయండి. ఆ కేక్ బాగా చల్లగైన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూడండి కేక్ రెడీ. కేక్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి, చాలా స్పాంజ్లా వచ్చింది కేక్ మాత్రం. చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో మీకే చూస్తే తెలుస్తుంది. అదిగోండి కేక్ ఆ విధంగా కట్ చేయాలి. కటింగ్ చేసినప్పుడే మీకు అర్థమవుతుందండి అది ఎంత స్పాంజ్లా వచ్చిందో లేదో. చాలా స్పాంజ్గా వచ్చిందండి కేక్ అనేది, సాఫ్ట్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తోనే మీరు కేక్ చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా బాగా కుదురుతుందండి. నేను చెప్పినట్టు కేక్ చేయండి. అదిగోండి చూడండి కేక్ పీస్ అనేది చూపిస్తున్నాను, బాగా సాఫ్ట్గా ఉంది చూడండి. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.